మొత్తానికి 10 లక్షల దగ్గర కంప్లీట్ అయిందా? లక్ష్మీకాంత్ మొత్తానికి అక్కడ ఫిక్స్ అయింది పెళ్లి. అదే కదా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనప్పటికీ మన పాతకాలపు సంస్కృతి సాంప్రదాయాల్ని నిజంగానే సాంప్రదాయ పాఠశాలలు కాపాడుతున్నాయనడానికి ఇదంతా నిదర్శనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మన సాంప్రదాయ అలవాట్లు పాటలు నేర్పిస్తుంటే ఎకడమిక్స్ లేవా, లోకంలో ఈక్వల్గా లేదా అనడానికి ఇది మా కంప్యూటర్ ల్యాబ్ అనమాట. పిల్లలకి కంప్యూటర్ స్కిల్స్ అవన్నీ కూడా నేర్పించడం అవుతాం. రెగ్యులర్ ఎకడమిక్స్లోనూ ఉన్నాయి. అది కాకుండా సర్టిఫికేట్ కోర్సు సెంచురియన్ యూనివర్సిటీ వాళ్ళ నుంచి పైథాన్లోను C++లోను వాటిల్లో ఈ కోర్సులన్నీ కూడా ఆన్లైన్ చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు సర్టిఫికేట్లు ఇస్తారు. సో మల్టిపుల్ సర్టిఫికేట్స్ కూడా ఫెసిలిటీలు ఉన్నాయి. తను 12th చదువుకుంటోంది. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ వేస్తోంది. వాళ్ళకి సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ అది మనం ఎంకరేజ్ చేసేసరికి వాళ్ళకి లోపల ఉన్న టాలెంట్లు అనేవి వస్తున్నాయి బయటికి. సో వీళ్ళకి కూడా మనం ఆన్లైన్లో డిప్లొమా కోర్స్ కానీ కట్టడానికని ట్రై చేస్తున్నాము. ఇప్పుడు అమ్మాయి వేస్తున్న బొమ్మ ఒకటి చూద్దాము. ఫోటో పెట్టుకొని ఒక అరగంట అయింది మొదలుపెట్టి. సో మనం లోపల చూసేసరికి ఒక గంటలో కంప్లీట్ అవుతుంది. ఏం డ్రా చేస్తున్నావు అమ్మా? స్వామివారిది హ్యాండ్ అను సత్యదండం వేస్తున్నాను మేడం. ఎందుకంటే స్వామివారు ఎప్పుడూ సత్యదండంతో ఉంటారు. అదే కాక ఈయన అన్నీ కాపాడుతూ ఉంటారు. ఏంటి ధర్మం సాంప్రదాయం అని ఈయన ఎక్కువ ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారని చెప్పి అది రీప్రజెంట్ చేస్తూ ఈ స్వామివారి హ్యాండ్ సత్యదండం తాళపత్ర గ్రంథాలు ఆయన పాదుకలు రుద్రాక్ష వేస్తున్నాను మేడం. అంటే ఇక్కడ మీరు వచ్చి చూస్తే సీనియర్ బ్యాచ్ చూసారు, ఇది చూసారు. వీళ్ళు ఇంకా జాయిన్ అయ్యి ఒక 2 ఏళ్ళు అవుతోంది. పొద్దున పూట క్లాస్ వైజ్ కాకుండా బ్యాచ్ వైజ్ ఉంటుంది. వాళ్ళు జాయిన్ అయిన ఏడాదిని సంబంధించి మీరు ఏ క్లాస్లో జాయిన్ అయినా, 7వ క్లాస్లో అయినా 10వ క్లాస్లో అయినా వాళ్ళంతా ఒక బ్యాచ్ కింద అవుతారు. సో ఈ బ్యాచ్ వాళ్ళు ఏంటంటే కొత్త బ్యాచ్ వచ్చి ఒక 2 ఏళ్ళు అవుతోంది. ఈ 2వ ఏడాది వీళ్ళది. వీళ్ళు అన్నమయ్య పాటలు గీతాల దాకా వచ్చారు వీళ్ళు ప్రస్తుతానికి. మనం ఇందాక చూసిన బ్యాచ్ డిప్లొమా దాకా ఉన్నారు. సో వీళ్ళు వాళ్ళలాగా ఇంకో 2 ఏళ్లలో తయారవుతారు. మా కోసం ఏదైనా ఒక 2 లైన్లు పాడిస్తారండి? ఏ పాట పాడిస్తారు?
సరిపోతుందమ్మా. థ్యాంక్ యూ తల్లి, Thank థ్యాంక్ యూ you, సో మచ్. Nana. చాలా ఫ్యూ. ఇది బేసిక్లీ పూజ రూమ్ అండి. ఓకే. రోజు పొద్దున్నే పిల్లలు వచ్చి దీపం పెట్టుకుని పూజ చేసుకుంటారు. అంటే పూజ గది అన్నది ఒక శాంటిటీ ప్లేస్ అన్నదానికని చెప్పి వాళ్ళకి అది తెలుసుకుని, ఇంతమంది ఒకేసారి చేసుకోలేరు కనుక పెద్ద హాల్లో చేసుకుంటారు. బ్యాచ్ వైస్ వచ్చి మెయిన్ పూజ వాళ్ళ మౌన గౌరీ వ్రతం అని ఒక అమ్మాయి చేస్తుంది 8th క్లాస్లో. సో శ్యామల నవరాత్రులు అవన్నీ చేసేటప్పుడు ఆ బ్యాచ్ వచ్చి కూర్చుని చేస్తారు. ఇందాక అమ్మాయి అన్నట్టుగా మాఘమాసం వాళ్ళు పాటించడాలు వ్రతాలు అలాంటివన్నీ చేసుకోవడానికి ఇది. మాలలు కట్టడాలు నేర్చుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలలు వాళ్ళు కట్టినవి ఉన్నాయి, కొన్ని శాంపుల్స్కి వచ్చినవి ఉన్నాయి. తర్వాత వాళ్ళకి పత్తులు ఒత్తులు తయారు చేయడాలు ఎలా చేయాలి, ముగ్గులు ఎలా పెట్టాలి అవన్నీ ఈ గదిలో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ పిల్లలు ఇవాళ ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ కూడా ఏంటంటే భగవద్గీత అది ఒక సబ్జెక్ట్ వాళ్ళకి రోజు పొద్దున పూట ఉంటుంది. అంటే ఇవన్నీ కొన్ని రోజు ఉంటాయి, కొన్ని వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి. బ్యాచ్ని బట్టి వాళ్ళకి టీచర్స్ని టైం టేబుల్, ఎందుకంటే అన్ని సిలబస్లో ఒక 4 పీరియడ్లు 5 పీరియడ్లలో అవ్వదు. అందుకని అలా ఇది ఆవిడ మాకు భగవద్గీత పారాయణం చేయిస్తారు, నేర్పిస్తారు పిల్లలకి. సో భగవద్గీత ఒకటి విందాం మనం పిల్లల దగ్గర. ఏదైనా ఒక చిన్నది ఏదైనా చెప్పేసి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయः. గుణత్రయ విభాగ యోగः. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. థ్యాంక్ యూ అండి. మీ క్లాస్ కంటిన్యూ.